ఎందుకు పార్టీని విడుతున్నారు? కేసీఆర్ తప్పేంటి? అంటే ఒక్కటేమా, ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పే. అంటే మీ మాటలను బట్టి చూస్తే గతంలో అంటే గత ప్రభుత్వం అసలు ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటారా? అన్ని ఫోన్లు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తా ఉన్నారు. నా ఆరోపణ అదే. గతంలో జరిగినాయి, మా కాలంలో జరిగి ఉంటాయి, ఇప్పుడు కూడా జరిగి ఉంటాయి. మేము డబ్బులు ఎక్కడి తెచ్చినాం పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది. మేము బ్యాగ్ ఎక్కడ పెడుతున్నాం పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది. మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నాం తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ సార్, అసలు ఎందుకు కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి ఉద్యమకారులకు అవకాశం కల్పించలేదు? ప్రధానంగా పార్టీ ఇప్పుడు ఓడిపోవడానికి కూడా కారణం అదే అంటారా? అంటే కేసీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ కూడా ఒకటి అంటున్నారు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పార్టీని ఎలా మళ్ళీ ఉత్తేజపరుస్తారు? డెఫినెట్గా అంటే పార్టీ నాయకత్వం మీద ఇలా చాలా తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కానీ, కవిత అరెస్టే కానీ, ఈడీ రకరకాల కేసులే కానీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజా పరిణామాలపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం రోజుకో మలుపు తిరుగుతుంది రాజకీయం. ఏంటి సార్ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఏంటి? కవిత అరెస్ట్ చూసుకుంటే ఒక్కొక్క రోజుకొక మలుపు తిరుగుతుంది, రోజుకో విషయం బయటకు వస్తుంది. మొదటిగా మనం ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం గురించి మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్లు అనేవి జరుగుతున్నాయి అంటారా? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఇలా మా కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం పార్లమెంట్లో చర్చ జరిగింది. ఇజ్రాయిల్ నుంచి ఒక అత్యాధునికమైనటువంటి పరికరాలు తీసుకొచ్చి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ట్యాప్ చేసినట్టుగా పార్లమెంట్లో అనేక మంది పార్లమెంట్ సభ్యులు మా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి రాహుల్ గాంధీ గారే స్వయంగా పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. అదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షుడు. కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షుడు. వారు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మా ఇళ్ల మీద ఫోన్లు పెట్టి ట్యాప్ చేస్తూ ఉన్నాడని చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, ఇట్లా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు చేసేటువంటి సాధారణమైనటువంటి ఆరోపణ ఫోన్ ట్యాప్. అంటే ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నా, ప్రతిపక్షాలు ఏమైనా ఉద్యమాలు చేద్దాం అనుకున్నా, ప్రతిపక్షాలు లేకుంటే ఏమైనా వ్యూహరచన చేస్తున్నది అది ప్రభుత్వానికి తెలవాలి అనే పేరు మీద పోలీస్ అధికారులు అత్యుత్సాహంగా చేసేటువంటి పనుల్లో అదొకటి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అదేదో తెలంగాణలోనే కనుక్కున్నారు, తెలంగాణలోనే డిస్కవరీ అయింది, తెలంగాణ ప్రభుత్వమే వాడిందని చెప్పేటువంటి మాట అర్ధరహితం. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటివి ప్రభుత్వాలు అన్నీ చేస్తాయి, తెలంగాణలో కూడా ప్రభుత్వం చేసి ఉంటుందని మనకు వార్తల వల్ల తెలుస్తాం. ఇటు కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చూస్తే అలాగే ఉన్నాయి. అంటే జరుగుండొచ్చు ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్లు అంటున్నారు, అది కరెక్ట్ అంటారు? మరి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని అటు కొంచెం కట్ చేసి ఇటు కొంచెం కట్ చేసి సోషల్ మీడియాలో కానీ మిగతా మాధ్యమాలలో కానీ ప్రచారం. కేటీఆర్ గారు అన్నది ఏంటంటే ఇలా అనేక లీకులు ఇస్తూ ఉన్నారు, 1,00,000 ఫోన్లు ట్యాప్ అయినాయి అంటా ఉన్నారు, ఎక్స్టార్షన్ అంటా ఉన్నారు, సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ట్యాప్ చేసినామని చెప్తా ఉన్నారు. ఇన్ని కేవలం ఇవి లీకులు మాత్రమే, ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు దొరకలేదు. దానికి ప్రతిస్పందిస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రభుత్వం ఉంది, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, ఇక రేపో మాపో జైలు పోతారని చెప్పి ఒక దుష్ప్రచారానికి ఎత్తుకున్నారు. అటువంటి సందర్భంలో పత్రికా విలేకరులకు ముందు కేటీఆర్ గారు ప్రతిస్పందన అంటే ట్యాపింగ్ చేస్తే చేయొచ్చు, దాంతో మాకేం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్రంలో అయితే హోమ్ సెక్రటరీ, డీజీపీ, ఎస్ఐబి చీఫ్స్ ఇంకా కొంతమంది అధికారులు వీళ్ళందరి సమక్షంలో నిర్ణయం జరిగి చేయాలి. సహజంగా ఎవరు ఉంటారు? ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ మీద, లేకుంటే ఉగ్రవాద కార్యకలాపాల మీద, లేకుంటే దేశానికి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి దేశద్రోహులకు సంబంధించినటువంటి మీద చెయ్యాలి. కానీ ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి అనేక మంది మీద కేంద్ర ప్రభుత్వం చేసిందనేది మనకు చాలా స్పష్టంగా కనబడతాం. భీమా కోరేగాం కేసు మనం ఒకసారి తీసుకుంటే అనేక మంది మేధావుల మీద, సుధా భరద్వాజ్ మీద, వరవర్రావు మీద, ఇట్లా మనం ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. వాళ్ళ స్వంత మేల్లోకి
ప్రభుత్వాలు ఎంటర్ అయ్యి వారే మేలు పంపినట్టు ప్రభుత్వాలు మేలు పంపినటువంటి సందర్భం చాలా పత్రికల్లో వచ్చింది ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఒకవేళ జరిగి ఉంటే ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇచ్చి చేస్తే ఓకే, అనుమతి లేకుండా ఏమేం చేశారు అనేది విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇది మొత్తం బీఆర్ఎస్ చేపించింది. అంటే ఇదంతా ఎందుకు వాడుతారంటే కవిత గారిని భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుకు వెనక కారణాలు మళ్ళీ చర్చించుకుందాం. కానీ ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఏమైందంటే మీరు కేసీఆర్ ప్రభుత్వం మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, మొత్తం సమాజం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చింది. ఇవాళ మీరు ఎందుకు అరెస్టు చేస్తలేరు అని చెప్పి సమాజం అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి తలొగ్గి కవితను వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి మేమేం చేయాలి, మేము ఒక అరెస్ట్ చేయాలి అనేటువంటి పద్ధతి తప్ప అసలు నిజంగా ఏం జరిగిందో ప్రజలకు చెప్పండి. నిజంగానే 1,00,000 టెలిఫోన్లు ట్యాప్ అయితే ఎవరెవరు చేసారు, ఎందుకు చేసారు అనేటువంటి విషయం మీద చేద్దాం. ఒకవేళ ఇన్ని చేసి ఉంటే మేము అధికారంలోకి రావాలి కదా. అధికారంలో ఎందుకు కోల్పోయినాం? అధికారంలో కోల్పోయినాం అంటేనే ఈ ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి అంశాలు ఏవి కూడా మేము పరిగణలోకి తీసుకోలేదనే కదా అర్థం. అంటే మీ మాటలను బట్టి చూస్తే గతంలో అంటే గత ప్రభుత్వం అసలు ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటారా? అన్ని ఫోన్లు చేస్తే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తా ఉన్నారు. నా ఆరోపణ అదే. ఏ ప్రభుత్వాలైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి, ప్రతిపక్ష నాయకుల కదలికలు తెలుసుకుంటాయి. కాకపోతే ఏంటంటే సినిమా యాక్టర్లయో ఇంకో ప్రైవేట్ వ్యక్తులై పెద్ద అవసరం ఉండవు. సోషల్ యాక్టివిటీస్లో పనిచేసేటువంటి వాళ్ళు, లేకుంటే ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, లేకుంటే కొంత సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ కలిగజేసేటువంటి వాళ్ళు, నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు, ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్ మీద జరుగుతుంటాయి. గతంలో జరిగినాయి, మా కాలంలో జరిగి ఉంటాయి, ఇప్పుడు కూడా జరిగి ఉంటాయి. కానీ ఇదంతా ఎక్కడ తీస్తా ఉందంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసింది. అంటే ఇప్పుడు ఇవాళ 6 గ్యారంటీలు అయితే ఏవైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దాని చర్చ ప్రజల్లో జరగకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి వాడుతున్నటువంటి ఒక అత్యాధునిక ఆయుధం ఫోన్ ట్యాపింగ్. అంటే మనం వింటూనే ఉన్నాం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా ఇదే ఉన్నాయి. ఖచ్చితంగా అరెస్టు పక్కా అని చెప్పి అంటున్నారు ఇటు కేటీఆర్ది. మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది రాజకీయ నాయకులు నిర్ణయించేటువంటి అంశం కాదు. ఏదైనా ఒక పౌరుడు నేరం చేసినా, లేకుంటే ఒక సెలబ్రిటీ నేరం చేసినా, ఒక రాజకీయ నాయకుడు నేరం చేసినా నిర్ధారించాల్సింది కోర్టు, నిర్ధారించాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు, నిర్ధారించాల్సింది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సంస్థలు. కానీ ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా నిర్ణయిస్తాడు, రేవంత్ రెడ్డి ఎట్లా నిర్ణయిస్తాడు, ఇట్లా నిర్ణయిస్తుంటేనే ఇది ప్రూవ్ అయ్యేటువంటి అంశం కాదు. కేవలం రాజకీయ బురద. ఎన్నికల వరకు వీళ్ళు అవినీతి 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 అని ప్రచారం చేసి 2 ఓట్లు దందుకుందామనేటువంటి యావదప్ప ఇందులో నిజమేముందని. నిజం ఒకవేళ ఉంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, ఎంతమందిని పెడతారో పెట్టండి. అసలు అది ఇప్పుడు 3 నెలలు దాదాపు 110 రోజులు అయిందమ్మా అధికారంలోకి వచ్చి. ఈ 110 రోజులు మీకు ఈ ఇన్వెస్టిగేషన్ లెక్కన ఎక్కడో మారుమూల అడవి ప్రాంతంలో ఎవడో ఒకడు చనిపోతే, ఒక క్రిమినల్, ఒక దొంగనో, ఇంకొక నక్సలైట్ చనిపోతే పుట్టుమచ్చల ద్వారా మీరు కనుక్కునేటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం. మీరు ఈ నేరాన్ని కూడా కనుక్కోలేక చేతనైతే లేదా? దీనికి ఇంత టైం ఎందుకు? ఇలా ఆఫీసర్లను మీరు అరెస్ట్ చేసిండ్రు, ఇలా అనేక మంది అధికారులను అరెస్ట్ చేసిండ్రు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులే అరెస్ట్ చేసిననే భావన కూడా బయట ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బక్క జడ్సన్ అనేటువంటి ఆయన చాలా మంచి మనిషి, ప్రతి సందర్భంలోనూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తాడు. బక్కా జడ్సన్ గారు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే 2 పోలీస్ అధికారులు ఎస్ఐబిలో పనిచేసినటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ మన పేషీలో ఎట్లా పెట్టుకున్నారని ఆయన ప్రశ్నిస్తే ఆయనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ షోకాస్ నోటీస్ ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే మీరు ప్రణీత్ రావు ఇంకొకరు రాధాకృష్ణ ఎవరైనా చేస్తే డెఫినెట్గా మీరు శిక్షించండి. మేము ఎవ్వరం అడ్డుకునేటువంటి అవకాశం లేదు, అడ్డుకోవాల్సిన అగత్యము లేదు. కానీ ఆనాడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఇలా మీ ప్రభుత్వంలో ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఉన్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ కాలంలో జరిగింది? మొదటి 5 ఏళ్లలో జరిగిందా, 5 ఏళ్ల తర్వాత జరిగిందా? ఫస్ట్ 5 ఏళ్లలో జరిగి ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, లేకుంటే జూపల్లి ఇట్లా కృష్ణారావు గారు ఉన్నారు, ఇంతమంది మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నడైనా ఈ విషయం వారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారా? కాబట్టి ఇవన్నీ ఆరోపణలు ఎట్లా అంటే, అందుకే ఇది కేవలం ఒక బురద చల్లడానికి ఉపయోగిస్తున్నటువంటి చర్యగా కనబడతా ఉంది. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే, ఫోన్ ట్యాపింగ్ అనేది మేము సమర్థించాం. ఎవరి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంలో ప్రభుత్వం దూరి, చివరికి బెడ్రూమ్లలో కూడా దూరి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని విధ్వంసం చేసేటువంటి ఏ ప్రక్రియని ఇలా వాడుతూ ఉన్నారో ఆ ప్రక్రియకు మేము వ్యతిరేకం. ఒకవేళ అటువంటిది జరిగి ఉంటే అరెస్ట్ చేయండి. ఆ 1,00,000 టెలిఫోన్లు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినారు, ఎవరి దగ్గర భూములు లాక్కున్నారు, ఏ సెలబ్రిటీని మీరు బెదిరించారు, ఇవన్నీ బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ఇటు చూస్తే కడియం శ్రీహరి, కేకే, దానం నాగేందర్ వరుసగా పార్టీని విడుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక మీదట అసలుకి ప్రభావం చూపలేదు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి ఇటు అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎందుకు పార్టీని విడుతున్నారు? కేసీఆర్ తప్పేంటి? అంటే ఒకటేమా, ఇక్కడ కేసీఆర్ చేసిన తప్పే ఇటువంటి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకోవడం అని మాలాంటి వాళ్ళకు, ఉద్యమకారులకు మాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు అనేక త్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ, అనేక ఉద్యమాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ, వేలాది మంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను అర్పించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, లక్షలాది మంది పౌరులు తమ జీవితాలని వదిలేసి ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఒక పెద్ద ఉద్యమంగా మారినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఆ తర్వాత 10 ఏళ్ళు పోరాడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ కావాలని అప్పుడు 63 సీట్లతో మొదటిసారి మేము అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అప్పుడు ఆయన ఏజెంట్గా పనిచేసిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఓటుకు నోటు అనేటువంటి ఒక ద్వారా మా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రెడ్ హ్యాండెడ్గా ఆ రోజు మేము దొరకబెట్టాం. వీళ్ళకి ఏమైపోయిందంటే, మేము డబ్బులు ఎక్కడి తెచ్చినాం పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది, మేము బ్యాగ్ ఎక్కడ పెడుతున్నాం పోలీసు వాళ్ళకి తెలిసిపోయింది, మేము ఎన్ని డబ్బులు ఇస్తున్నాం తెలిసిపోయింది. కాబట్టి ఇది ఫోన్ ట్యాపింగ్ అనుకుంటున్నారు. ఎవరి దగ్గరికి అయితే వీళ్ళు స్టీవెన్సన్ ఆయన దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి పోయి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు, ఆయనే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది ఆపరేషన్ జరిగింది, అరెస్ట్ అయిన జైలుకు కూడా పోయినటువంటి నేపథ్యం మనకు అందరికి కూడా తెలుసు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే, ఈ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత అనేక మంది రాజకీయ పునరేకీకరణ కావాలి, తెలంగాణలో శాంతి భద్రతలు బాగుండాలి, సుస్థిరమైనటువంటి రాజకీయ నాయకత్వం కావాలని కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే కూడా ఎక్కువ పదవులు ఇచ్చి వాళ్ళు ఉంచారు. ఇవాళ అధికారం పోయిన తర్వాత అటువంటి నాయకులు ఏం చేయాలి? కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా పోతూ అనేక విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు. ఇలా కడియం శ్రీహరి గారు 15 రోజుల కింద మా ఫస్ట్ ప్రభుత్వం వచ్చినాక అసెంబ్లీలో ఏం మాట్లాడిందో ఒకసారి మీరు వీడియో చూస్తే తెలుస్తుంది. అట్లాగే ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఉండే ప్రభుత్వం కాదని చెప్పి కడియం శ్రీహరి గారు, అదే కడియం శ్రీహరి గారు ఇలా కాంగ్రెస్లోకి పోయే ప్రయత్నం చేస్తారు. కేశవరావు గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నదని తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ను చేరినని తనే ప్రకటించుకున్నాడు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు ఆయన? తీర్థయాత్ర అని పేరు పెట్టి. అంటే తీర్థయాత్రలు అనేటువంటిది ఒక ప్రజల మౌలికమైనటువంటి జీవితాలను నిర్దేశించేటువంటి ఒక పెద్ద ఉద్యమం జరిగి, ఆ ఉద్యమం ద్వారా ఈ తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంటే దాన్ని తీర్థయాత్రగా పోల్చడం అనేటువంటిది ఏ మేరకు సబబో 85 ఏళ్ల కేశవరావు గారి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారంటే మాకు గౌరవం, ఎందుకంటే వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్, సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేసినటువంటి వాళ్ళు. ఇంత హేళనగా తీర్థయాత్ర, నేను ఏదో 10 రోజులు అటు పోయించిన మళ్ళీ అటు పోతా, నా చివరి జీవితం అక్కడ. మొదటిసారి 2014లో మేము ఏదో విలీనం అవుతామని చెప్పి ఇందులోకి వచ్చినామన్నాడు. విలీనం కాలేదు, మళ్ళీ వెంటనే అదే రోజు పోవాల్సి ఉండే కదా. ఇన్ని రోజులు మాతో తీర్థయాత్రలో ప్రయాణం చేసుడు ఎందుకు? తిరిగిన గుళ్ళే తిరుగుడు ఎందుకు? మీరు వెంటనే మీ గుడికి మీరు పోయేది ఉండే. ఇప్పుడు అధికారంలోకి పోయిన తర్వాత తన బిడ్డ భవిష్యత్తు గురించి, ఆమె కంటిన్యూ మేయర్ కావాలనో ఇంకే రాజకీయ భవిష్యత్తు చూసి పిల్లల కోసం మీరు పోతున్నట్టుగా కనబడుతుంది. వాళ్ళ విప్లవే, వాళ్ళ కొడుకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండు? మా డాడీకి మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, మా అక్క ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉందో, సిస్టర్ గురించే ఈ రాజకీయపరమైనటువంటి మార్పు చేస్తున్నానని చెప్పి ఆ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇట్లా పోతున్నారు. అంటే రాజకీయ నాయకులు 2-3 రకాలు ఉంటారు. ఒకరేమో కేవలం
పదవులు, ఆ పదవుల ద్వారా సంక్రమించేటువంటి ఆస్తులు, వాటి ద్వారా పెత్తనాలు, ఇవన్నీ వచ్చేటువంటి వాళ్ళు అధికారం లేకపోతే ఉండలేనటువంటి ఒక స్థితి కనబడుతుంది. 3 నెలల్లో ఏం పోయిందని మీకు 100 రోజులు వచ్చింది. మాలాంటి లక్షలాది మంది ఉద్యమకారులం మాకేం పదవులున్నా లేకున్నా ఈ పార్టీలో కొనసాగుతా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ సార్, అసలు ఎందుకు కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి ఉద్యమకారులకు అవకాశం కల్పించలేదు? ప్రధానంగా పార్టీ ఇప్పుడు ఓడిపోవడానికి కూడా కారణం అదే అంటారా? అంటే కేసీఆర్ గారు ఉద్యమకారులకు అనేక మందికి అనేక అవకాశాలు కలిగించారు. వీళ్ళందరూ రాక వల్ల మా కొందరు అవకాశాలు పోతే పోవచ్చు. కానీ కేసీఆర్ గారు ఆలోచించింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం చాలా కష్టపడి తెచ్చుకున్నాం, దీన్ని నిలుపుకోవాలంటే ఒక బలమైనటువంటి రాజకీయ నాయకత్వం ఉండాలి, ఇరిటేషన్స్ ఈ రాష్ట్రంలో ఉండొద్దని అనేక మంది రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకొని ఇచ్చారు. చాలా మంది ఉద్యమకారులకు పదవులు ఇచ్చారు. ఈటల రాజేందర్ ఉద్యమకారుడే, హరీష్ రావు ఉద్యమకారుడే, కేటీఆర్ ఉద్యమకారుడే, జగదీశ్వర్ రెడ్డి ఉద్యమకారుడే, నిరంజన్ రెడ్డి ఉద్యమకారుడే, బాల్కా సుమన్ ఉద్యమకారుడే, గాదరి కిషోర్ ఉద్యమకారుడే, రసమై బాలకిషన్ ఉద్యమకారుడే, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉద్యమకారులకు ఇచ్చిండు. కానీ ఉద్యమకారుల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మా రాష్ట్రం వచ్చింది, మేమే అంతటా ఉండాలనేటువంటి ఉద్యమకారులు అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇటువంటి వాళ్ళు రావడం వల్ల కొంతమంది ఉద్యమకారులకి అవసరమైనటువంటి ప్లేస్మెంట్స్ జరగలేదు. కాబట్టి ఇది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పని తప్ప వారు ఇట్లా పోతారని వారు అనుకొని చెయ్యలేదు. రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. అనేక సందర్భాల్లో అనేక పార్టీలు ఓడిపోతాయి, గెలుస్తాయి. కానీ నిలబడి ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయాలి. కానీ జెండా కాడి ఎత్తేసి పోవడం అనేటువంటిది ఇది వాళ్ళకే చెల్లుతుంది తప్ప ఇంకొకటి. ఇప్పుడు కేటీఆర్ కూడా ఒకటి అంటున్నారు, వెళ్తే వెళ్ళారు, పార్టీని విడితే వెళ్ళారు, మేము మళ్ళీ కొత్త శక్తితో వస్తాము అని చెప్పి. అంటే ఈ వ్యాఖ్యలు చూసుకుంటే మరి యువతని పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందా, లేదా ఉద్యమకారులకి టికెట్లు ఇవ్వబోతారు అంటే ఉద్యమకారులను ప్రోత్సహించే అవకాశం ఉందా? అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పార్టీని ఎలా మళ్ళీ ఉత్తేజపరుస్తారు? డెఫినెట్గా అంటే పార్టీ నాయకత్వం మీద ఇలా చాలా గురుతరమైనటువంటి బాధ్యత పెరిగింది. ఒకటి, ఉద్యమం నుండి వెంటనే అధికారంలోకి రావడం వల్ల కొన్ని సెక్షన్స్ని మేము మిస్ అయినాం. ఆ సెక్షన్స్ అన్నీ ఇలా దరి చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, 60 లక్షల మందికి పైగా సభ్యత ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చాలా అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇవాళ 10 మంది నాయకులు అయినంత మాత్రాన మాకు నాయకత్వానికి కుదవలేదు. ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 మంది పార్టీ కోసం పనిచేసి కరుడుగట్టినటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు కాకుండా. కాబట్టి నాయకత్వానికి కుదవలేదు. ఇంకా యూత్ను చాలా చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలో ఎవరున్నా పోయినా పార్టీ లక్ష్యం కోసం పనిచేసేటువంటి శక్తులకి బలోపేతం చేసి వాళ్ళతో పార్టీని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఒక గురుతరమైన బాధ్యత ఇవాళ నాయకత్వం మీద ఉంది. డెఫినెట్గా అది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు చేస్తారనేది మేము భావిస్తాం. అలాగే చూస్తున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంది. మేడిగడ్డ ఇష్యూ ఎప్పుడైతే ఎన్నికలు మొదలయ్యాయో, అసెంబ్లీ ఎన్నికలు ముందు నుంచి మేడిగడ్డలో అవినీతి జరిగింది అంటున్నారు. ఎంత మేరకు దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? అసలుకి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే అవినీతి జరిగిందని, మేము అసలే అవినీతి జరగలేదని మేము చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే అధికారులు ఇప్పుడు పనులు చేసింది ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు పని చేయరు, మంత్రులు పని చేయరు, ఇంకొకరు పని చేయరు, అధికారులు పని చేస్తారు. అక్కడ సైట్లో ఉండేది సైట్ ఇంజనీర్స్ ఉంటారు, ఈఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, కాంట్రాక్టర్లు. కేసీఆర్ ప్రభుత్వం నేను అందుకే క్లారిటీ ఇస్తాను. కాబట్టి ఎక్కడైనా సాంకేతిక పరమైనటువంటి లోపమో లేకుంటే నాణ్యతాపరమైన లోపమో ప్రాజెక్టులలో జరుగుతాయి. నిన్న మీరు అమెరికాలో చూసి ఉంటారు, ఒక బ్రిడ్జ్ ఒక కంటైనర్ కొట్టడం వల్లే బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. గుజరాత్లో బ్రిడ్జి కడుతుండగా 2500 మంది చనిపోయారు. ఇవి సహజంగా వర్క్స్ జరిగేటప్పుడు అక్కడ ఇక్కడ ఈ లోపాలు జరుగుతాయి. మేడిగడ్డకు సంబంధించి కూడా మేడిగడ్డ అనేది ఒక 1000 అనేక కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్. ఒక 3000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 80,000 కోట్ల రూపాయల్లో 3000 కాంపోనెంట్ మేడిగడ్డ. చాలా చిన్నది. 82 83 పిల్లర్లు ఉంటే 2-3 పిల్లర్లు మాత్రం కొద్దిగా కుంగినట్టుగా తేలింది. వీటిని రిపేర్ చేయడానికి అవసరమైనటువంటి సాంకేతికంగా రిపోర్ట్ ఉంది. ఎందుకంటే అక్కడ కాఫర్ డ్యామ్ గట్టో ఏదో చేసి నీళ్లు నింపాల్సినటువంటి బాధ్యత. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే, కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి ఏ పని కూడా
ఉండకూడదు అనేటువంటి ఒక భావనకి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఒకవేళ కాళేశ్వరం కనబడితే కేసీఆర్ కనబడతాడు, మేడిగడ్డలో నీళ్లు కనబడితే ఇది కేసీఆర్ చేసిండు అంటారు, అవి పొలాల్లోకి వస్తే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు అంటారు, తద్వారా పంట పండితే పంట కేసీఆర్ వల్ల మేము పండించుకున్నామని అంటారు అనేటువంటి ఒక భావనకు గురై అసలు ఈ మేడిగడ్డను ఒక చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటిగా చిత్రీకరించి కనీసం 4 నెలలు అయింది, చిన్న రిపేర్లు చేసి నీళ్లు నింపి ఇలా తెలంగాణలో కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువుగా కనబడతా ఉంది. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తెచ్చిన కరువు అంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఏం చెప్పినామంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మేము అంటాము. దానికి పర్యాయ పదంగా వాళ్ళు వాడుతున్నది తప్ప దానికి ప్రాతిపాదిక మేము ప్రాతిపాదిక చెప్తాము. మేము గత 10 సంవత్సరాలలో తెలంగాణలో ఎక్కడైనా ఒక మడి ఎండిందా, ఒక్క జొన్న కంకైనా ఎండిపోయిందా, ఒక్క రైతైనా ఇవో నా పంట ఎండిపోయిందని చెప్పి ఎక్కడైనా ధర్నాలో నిరసన ప్రదర్శనలో జరిగినాయా? ఈ 10 ఏళ్ల కంటే కూడా వర్షపాతం ఇప్పుడు మొన్న ఈ సంవత్సరం వర్షపాతం గతంలో కంటే తక్కువేం కాదు, సరాసరి వర్షపాతం పడ్డది. సాధారణ వర్షపాతం కంటే కూడా కొద్దిగా ఎక్కువనే ఉన్నాం మనం. అంటే ఇంతటి కష్టకాలంలో కూడా పోయినసారి ఎండాకాలంలో మేము కాళేశ్వరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి అన్ని చెరువులు నింపి ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకిచ్చినాం. మత్తడు అంటే బియర్స్ ఉంటాయి తెలంగాణలో, ఈ మత్తళ్ళన్నీ దుంకించి అన్నిటికీ పంటకు గ్రౌండ్ వాటర్ పెంచేటువంటి ప్రయత్నం చేసినాం, గ్రౌండ్ వాటర్ పెంచినాం. ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు నీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల, నీళ్లు తీసుకురాకపోవడం వల్ల, చెరువులు నింపకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కూడా పోయింది. ఇలా రైతాంగం నాగార్జున సాగర్ కింద రైట్ కెనాల్ కింద ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతా ఉంది. లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి నీళ్లు తీసుకోవడంలో ఎవరు ఆపుతున్నారు? కేసీఆర్ ఆపుతున్నాడా, బీఆర్ఎస్ ఆపుతుందా, ఎవరు ఆపుతున్నారు? అంటే మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు నీళ్ళు ఇస్తే అవి కేసీఆర్ నీళ్లు, ఎక్కడ మాకు ఓట్లు పడయో అనేటువంటి భావనతో పోతా ఉన్నారు తప్ప ఇది డెఫినెట్గా కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఎంత విచిత్రం అంటే వెన్నెల గారు 14 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉండి ఇప్పుడు ఇట్లా తన పంటను తానే ఇవాళ కాలబెట్టుకునేటువంటి స్థితి వస్తుంది. తన పంటను తానే పశువులతో మేసేటువంటి పరిస్థితి కల, అంటే తన కొడుకును తానే చంపుకున్నట్టు తన పంటను తానే ఇవాళ రైతాంగం చంపుకోవడం అనేటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డెఫినెట్గా మీకు ఇవ్వాల్సి, నిజంగానే కరువు వచ్చి ప్రకృతి కనకరించకుండా ఉండేటుంటే ఎంత కొంత చెప్పండి. మరి ఇన్ని ఎకరాలు వేసుకోవద్దని ఎందుకు చెప్పలేదు? ఇలా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండే. రైతులకు కనీసం 10,000, మేము 10,000 రైతు బంధిస్తే ఏమన్నారు ఎన్నికల ముందు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది 9వ తారీఖు నాడు, మేము 15,000 ఇస్తాం, రైతు బంధు 10,000 తీసుకోకుండా 15,000 ఇస్తామన్నారు. రుణమాఫీ ఎవరైనా 2 లక్షలు చేయకుంటే పరిగెత్తండి బ్యాంకులకు తీసుకోండి, 2 లక్షలు రుణమాఫీ మేము చేస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది మీ రైతు బంధు, ఎక్కడ పోయింది మీ రుణమాఫీ?